హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్పి వరల్డ్. మీరు దేవాలయానికి వెళ్తే చెప్పులు తీస్తారు కదా, కానీ నిజంగా చెప్పండి, ఎందుకు తీస్తాం? ఇది కేవలం ఆచారం మాత్రమేనా, లేక మన పురాతన భారతీయులు దాచిన ఒక సీక్రెట్ సైన్స్ ఉందా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు దేవాలయంలో అడుగు పెట్టే విధానం కూడా మారిపోతుంది. మనకు చిన్నప్పటి నుంచే ఒక మాట చెబుతారు, దేవాలయం పవిత్రమైన స్థానం, చెప్పులు తీసేయాలి. మనం కూడా ఏ ప్రశ్న లేకుండా ఫాలో అవుతాం. కానీ మీరు ఒకసారి ఆలోచించారా, ఎందుకు కేవలం దేవాలయంలోనే? ఎందుకు ప్రతి మతంలో కూడా ఈ పద్ధతి ఉంటుంది? ఇది కేవలం భక్తి కాదు, ఇది ఒక సైన్స్, మైండ్, ఎనర్జీ కలయిక. మీరు చెప్పులు తీసేసి చల్లని నేల మీద అడుగు పెట్టినప్పుడు మీ మెదడుకు ఒక సిగ్నల్ వెళ్తుంది, ఇది సాధారణ ప్రదేశం కాదు. అప్పుడు మీ మైండ్ సైలెంట్ అవుతుంది, దృష్టి కేంద్రీకృతం అవుతుంది, మీరు ఆటోమేటిక్గా ప్రశాంతంగా మారుతారు. ఇది ఒక మైండ్ హ్యాక్ లాంటిది. మన పురాతనులు ధ్యానం చేయడానికి ఇలా సబ్టిల్ టెక్నిక్ వాడారు. ఇప్పుడు అసలు సీక్రెట్ ఇక్కడ మొదలవుతుంది. పాతకాలంలో దేవాలయాలను యాదృచ్ఛికంగా కట్టలేదు. గర్భగుడి కింద రాగి ప్లేట్లు, ప్రత్యేక జామెట్రీ, ఎనర్జీ ఫ్లోను క్యాప్చర్ చేసే నిర్మాణం, అవి అన్నీ కలిపి దేవాలయం ఒక ఎనర్జీ సెంటర్ అవుతుంది. మీరు చెప్పులు వేసుకొని ఉంటే ఆ ఎనర్జీ మీకు చేరదు. కానీ మీరు బేర్ ఫుట్గా నడిచినప్పుడు, అంటే ఎలాంటి చెప్పులు లేకుండా నడిచినప్పుడు, భూమి నుండి వచ్చే ఎనర్జీ మీ శరీరంలోకి డైరెక్ట్గా వస్తుంది. దీనిని గ్రౌండింగ్ అంటారు. మన పాదాలలో 7,000+ నర్వ్స్ ఎండింగ్ ఉంటాయి. మీరు నేల మీద నడిచినప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి. ఇది ఒక న్యాచురల్ యాక్యుపెంచర్ లాంటిది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మీ శరీరం రిలాక్స్ అవుతుంది. ఇంకా చల్లని రాయి మీద నడవడం వల్ల మీ బాడీ టెంపరేచర్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అంటే దేవాలయానికి వెళ్ళడం ఒక మినీ థెరపీ సెషన్. ఇంకో సింపుల్ కారణం కూడా ఉంది. మన చెప్పులు బయట దుమ్ము, మురికి, బ్యాక్టీరియా తీసుకువస్తాయి. దేవాలయం లోపల పవిత్రత ఉండాలంటే వాటిని బయటే వదిలేయాలి. ఇది స్పిరిచువాలిటీకి మాత్రమే కాదు, ఇది హైజీన్ కూడా. మన శరీరం ఒక బయో ఎలక్ట్రిక్ సిస్టమ్, భూమి ఒక న్యాచురల్ ఎనర్జీ సోర్స్. మీరు బేర్ఫుట్గా నడిచినప్పుడు మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఛార్జ్ న్యూట్రల్ అవుతుంది, ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మోడర్న్ సైన్స్ ఇప్పుడు చెబుతుంది. కానీ మన పురాతనులు ఇది అప్పుడే తెలుసుకున్నారు. మీరు గమనించారా? దేవాలయంలో నడిచినప్పుడు ఒక ప్రశాంతత, ఒక శాంతి అనిపిస్తుంది. ఇది కేవలం భక్తి వల్ల కాదు, మీ శరీరం, మీ మనసు, మీ ఎనర్జీ మూడు ఒకే లెవెల్లోకి రావడం వల్ల. ఇక మీదట మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు, చెప్పులు తీస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇది కేవలం ఆచారం కాదు, ఇది ఒక సైంటిఫిక్ ప్రాక్టీస్. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన సంస్కృతిలో ఉన్న సైన్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరో హిడెన్ సీక్రెట్తో కలుద్దాం.